బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? అడిగారు కదా మీరు కమెంట్స్లో నా హెయిర్కి ఆయిలింగ్ అలాగే జడ వేసుకోవడం అండ్ నిట్ పికింగ్ కోసం అడిగారు కదా. సో అదే ఈ వీడియో. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్ ఇచ్చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్దాం రండి. నా హెయిర్కి ఆయిల్ అయితే ఏం వాడుతున్నానో చెప్తాను. స్టార్టింగ్ నా హెయిర్కి నిజంగా చెప్తున్నాను, నేనైతే ఒరిజినల్ కోకోనట్ ఆర్గానిక్గా ప్రిపేర్ చేసింది వాడతాను. మేము ఇంట్లోనే కొబ్బరికాయలు కట్ చేసేసి అవి బాగా ఎండబెట్టిన తర్వాత మిల్లుకి తీసుకెళ్ళి ఆయిల్ పట్టించి తెచ్చుకుంటాము. సో అదే ఇది ఒరిజినల్ కోకోనట్ ఆయిల్. ఇంకా అందులో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ కూడా నేనైతే కలపను. సో నేను అదే వాడుతున్నాను. సో నా హెయిర్ ఇలా ఉంది అండ్ అంతే అండి. ఇంకా అంతకు మించి వేరే కేర్ ఏం తీసుకుంటా, హెయిర్కి ఇంకా కేర్ తీసుకుంటాను. అది ఏంటి అనేది ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేశాను. ఆ వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది నేను నా హెయిర్ కోసం ఎలాంటి కేర్ తీసుకుంటాను అనేది. ఇంక ఇక్కడ వచ్చి ముందు రోజు హెడ్ బాత్ చేశాను అనమాట. ఇప్పుడైతే ఆయిల్ అప్లై చేస్తున్నాను. చూసేయండి ఆయిలింగ్ నేను ఎలా అప్లై చేస్తానని అడుగుతున్నారు కదా. సో ఈ వీడియోలో అయితే చూసేయండి. నేనైతే ఆయిల్ అయితే డైలీగా ఆయిల్ పెట్టుకుంటాను తలకి, లేదంటే నాకు హెడేక్ వచ్చేస్తుంది, అలాగే హెయిర్ ఫాల్ కూడా అవుతుంది డైలీగా ఆయిల్ అప్లై చేయకపోతే హెయిర్కి. నా హెయిర్ కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది అనుకోండి. సో ఆయిల్ అయితే నిజంగా ఆర్గానిక్గా మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము. మిల్లుకి తీసుకెళ్ళి ఆయిల్ పట్టించి తెస్తాం కానీ కొబ్బరికాయలు అయితే ఇంట్లోనే కట్ చేసుకొని నీట్గా ఉన్నవి తీసుకొని బాగా ఎండబెట్టేసి తర్వాత ఆయిల్ అయితే పట్టిస్తాము. సో అదే మా ఇంట్లో వాళ్ళందరం కూడా యూస్ చేస్తూ ఉంటాము. ఇంకా వేరే ఎలాంటి ఆయిల్స్ అయితే నేను యూస్ చేయను. ఒకవేళ ఇన్కేస్ ఇది ఎప్పుడైనా అయిపోతే మాత్రం పారాషూట్ ఆయిల్ అయితే ప్రిఫర్ చేస్తాను. పారాషూట్ ఆయిల్ అయితే తెచ్చుకొని వాడుకుంటాము. ఇంకా ఆయిలింగ్ అయితే అయిపోయిందండి. అండ్ నెక్స్ట్ వచ్చి నిట్ పికింగ్ అడిగారు కదా, పేలు చూపించుకోవడం. సో నాకైతే పేళ్ళు అయితే ఎక్కువగా లేవు. సో పేలు పట్టుకున్నా కూడా నేను కొంచెం కేర్ తీసుకుంటాను నా హెయిర్కి. అదేంటో నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. పేలు ఉంటే గొప్ప చికాకు వచ్చేస్తుంది కదండి. సో పేలు అయితే ఎక్కువ పట్టుకున్నా నేను దానికి కూడా కేర్ తీసుకుంటాను. అది ఎలాంటి కేర్ తీసుకుంటాను అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అప్లోడ్ చేస్తాను. ఎక్కువ పేలు అయితే ఏం ఉండవు నాకు. సో వీడియోలో చూడండి, అసలు ఎంత వెతికినా సరే దొరకలేదైతే లేవు అస్సలు. పేలు ఉంటే హెయిర్ ఫాల్ కూడా అవుతుందండి, చుండ్రు పట్టేస్తుంది. పేలు ఉంటే నిద్ర పట్టదు, చికాకు వచ్చేస్తుంది. ఎండలో ఉంటే మరీ చిరాకు వచ్చేస్తుంది. అసలు పేలు ఉంటే బాగా ఇరిటేట్ చేస్తాయి కదండి. సో అందుకని నేనైతే పేలు పట్టుకున్న అయితే ఖచ్చితంగా నేనైతే కేర్ తీసుకుంటాను. ఇంక ఇక్కడైతే ఆయిల్ బాగా పట్టించేసిన తర్వాత ఇలా నీట్గా అయితే దువ్వేసుకుంటున్నాను. నార్మల్గా అయితే ఆయిల్ పట్టించిన తర్వాత ఒక 15 నిమిషాలు ముడి వేసేసి అలా వదిలేస్తాను. బట్ ఇక్కడ వెంటనే అయితే చిక్కులు విప్పించేసుకుంటున్నాను. ఇలా నీట్గా దువ్వేసిన తర్వాత అయితే పేలైతే చూపించుకుంటున్నాను. సో ఇంతసేపు ఎలాగో వీడియో చూసారు కదండి. వీడియోకి లైక్ చేశారా? వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ వల్ల వీడియో మరింత మందికి అయితే రికమెండ్ అవుతుంది. సో అది నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. వీడియో అయితే అలా కంటిన్యూ అవుతుంటుంది చూడండి. నా హెయిర్కి అయితే చిక్కులు విప్పుకొని ఇదంతా చేయాలంటే చాలా టైం పడుతుంది. సో ఇంకా వీడియో రన్ అవుతూ ఉంటుంది, చూసేయండి చివరి వరకు. మధ్య మధ్యలో మాట్లాడుకుంటూ అలా వీడియో చూసేద్దాం. వీడియో చూసేయండి ఫ్రెండ్స్. చూస్తూ లైక్ చేయండి, మరొకసారి చెప్తున్నాను. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి.
సో అదండి, చూసారు కదా, మా సిస్టర్ అయితే చాలాసేపు చూసింది అసలు ఎక్కడైనా దొరుకుతాయేమో అనేసి. కొంచెం లాంగ్ హెయిర్ కదా, ఎక్కడైనా ఉన్నా సరే హెయిర్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి, కనిపించవు. నార్మల్గా అయితే అస్సలు పేలు పట్టకుండా నేను చూసుకుంటాను. సో పేళ్ళు పట్టకుండా ఎలాంటి కేర్ తీసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి. సో చాలా కష్టపడింది, మొత్తం వెతికింది, అసలు ఎక్కడ తనకైతే పేళ్ళు అయితే కనిపించలేదు. చిన్నప్పుడైతే మా అమ్మ పేలు చూస్తూ ఉంటే అలా నిద్రపోయేదాన్ని. మంచి నిద్ర పట్టేస్తుంది కదండి పేలు చూపించుకునేటప్పుడు. ఈ అలవాటు మీలో ఎంతమందికి ఉందో కామెంట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో. అయితే నేనైతే మా అమ్మ అయితే కొంచెం పేలు చూస్తూ ఉంటే ఏదో మసాజ్ చేస్తున్నట్టు చూసేది. ఇప్పుడు మా అమ్మ లేదనుకోండి. ఈరోజైతే నేను మా సిస్టర్తో అయితే హెయిర్కి ఆయిలింగ్ చేయించి వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. నార్మల్గా ఒక అకేషన్ ఉందని చెప్పేసి. సో అది ఇంకా పేలైతే చూసింది, ఎక్కడ ఒక్కటి కూడా దొరకలేదు దానికి. ఇంకా నెక్స్ట్ అయితే హెయిర్ సింగిల్ ఫోల్డింగ్ అడిగారు కదా, ఇప్పుడు నెక్స్ట్ అదే చేస్తుంది. చూసేయండి ఫ్రెండ్స్. చూసేసి వీడియో చూసి వెళ్ళే ముందు లైక్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని సపోర్ట్ చేయొచ్చు కదా. సరే అండి, ఇంకా వీడియో అయితే రన్ అవుతూ ఉంటుంది, చూసేయండి. అలాగే వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా ఎప్పుడు మనం జడ వేసుకునేటప్పుడు ఇలా నీట్గా పైన నెదటి వరకు నీట్గా దువ్వేసుకొని అండ్ కింద కూడా నీట్గా దువ్వేసుకొని మనం ఫోల్డింగ్ చేస్తూ ఉంటాం కదా, అల్లుతూ ఉంటాం కదా జడ పాయలు తీసి. సో అలా అల్లుతూ ఉన్నప్పుడు కూడా మనం దువ్వెనతో అల్లుతూ కూడా చిక్కులు విప్పుకుంటూ వెళ్తే నీట్గా వచ్చేస్తుంది. నేనైతే ఆయిలింగ్ చేసిన తర్వాత ఇలాగే వేసుకుంటాను, జడ టైట్గా వేసుకుంటాను. అలాగే కింద చిగుర్లు కనిపించుకున్న బయటికి ఫోల్డ్ అయితే చేసేస్తాను కింద. సో ఆ వీడియో కూడా నేను ప్రీవియస్ వీడియోలో మీతో అయితే షేర్ చేశాను కదా. హెయిర్ గ్రోత్ అవ్వడానికి జడ ఆయిలింగ్ చేసిన తర్వాత జడ ఎలా వేసుకోవాలనేది కూడా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో ఆ వీడియో చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. మనం అలా జడ వేసుకోవడం వల్ల చిగుర్లు అనేవి డ్యామేజ్ అవ్వకుండా హెల్తీగా ఉంటాయి. అలాగే హెయిర్ గ్రోతింగ్ కూడా ఉంటుంది ఆ విధంగా జడ వేసుకోవడం వల్ల. సో ఆ వీడియో అయితే ప్రీవియస్ వీడియో, దీని ముందు వీడియో అదే ఉంటుంది, చూడండి ఫ్రెండ్స్. నేనైతే చిన్నప్పటి నుంచి ఆ టిప్ అయితే ఫాలో అవుతాను, హెయిర్ ఫాల్ అవ్వకుండా. అలాగే హెయిర్ గ్రోత్ అవ్వడానికి ఆ టిప్ అయితే ఫాలో అవుతాను. చూసారా, ఈ విధంగా అల్లుతూ మనం దువ్వుకుంటూ ఉంటే ఎక్కువ హెయిర్ ఫాల్ అనేది అవ్వదు. చిక్కులు పడడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది కదా, మనం లూజ్ హెయిర్ వదిలేసినప్పుడు ఎక్కువ చిక్కులు పడిపోతాయి కదా. సో ఆ చిక్కులు నీట్గా ఇప్పుకోకపోతే అప్పుడే సగం హెయిర్ అయితే ఊడిపోతూ ఉంటుంది. సో అదండి, మీరు అడిగాడు కదా వీడియో చేయమని. సో వీడియో అయితే చేశాను. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా వీడియో మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. ఇంకా జడ అయితే వేయడం అయిపోవచ్చింది. చెప్పాను కదా, ఆయిలింగ్ చేసి జడ వేసినప్పుడు కింద చిగుర్లు కనిపించకుండా అయితే ఫోల్డ్ చేసేస్తానని ఇలా ఫోల్డ్ చేసేసాను. ఇంకా ఫైనల్గా నా హెయిర్ లుక్ అయితే ఇలా వచ్చింది ఆయిలింగ్ తర్వాత జడ వేసుకుంటే. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్.